అమ్మా ఏమిటే మరేమో ఏమిటే జఘనం అంటే ఏమిటమ్మా? అన్నం తింటూ ఏమిటి ఆ పాడు మాటలు? అది అది ఏది ఏది అది లేదండి. ఏది లేదండి? అదక్కడ లేదండి. ఏదెక్కడ లేదండి బాబు? అదేనండి పుట్టుమచ్చ. జగనం అంటే నడువే కదండి. నడువే. అక్కడ నాకు పుట్టుమచ్చ లేదండి. పుట్టుమచ్చ లేదా అండి? లేదండి. అయ్యో కూర్చోండి కూర్చోండి. థ్యాంక్స్ అండి. పర్వాలేదు. ఇన్నాళ్ళు పూజలు వ్రతాలు చేసేని దేవుడు ఒక చిన్న పుట్టుమచ్చ అక్కడ పెట్టొచ్చు కదండి. పెట్టొచ్చు కదండి కుళ్ళు. అవునండి. రంగరంగ రంగరంగ. ఇలా అర్ధరాత్రి శోకాలు పెట్టకండి. ఎవరైనా వింటే నేను మిమ్మల్ని ఏదో చేశాను అనుకుంటారు. నేను ఎప్పుడైనా ఏమైనా చేస్తానా అండి? లేదు కదండి. మీరేం చేయలేదండి. దేవుడు దేవుడు నాకు అన్యాయం చేశాడు. అంతే. మీ అమ్మగారు. ఇప్పుడు ఎలా? ఏం ఇలా చేయాలి? పడుకో. వస్తా ఆంటీ. రండి ఆంటీ, తలుపు తీసే ఉంది. డిస్టర్బ్ చేశానా బాబు? అబ్బే ఏమిటో పెద్ద వయసు, నిద్ర పట్టి చావదు. మా ఆయన కుర్చీ ఓసారి చూసుకుందామని వచ్చాను. చూసుకోండి. నిద్ర పాడైందా బాబు? అబ్బే లేదండి. ఏం చేస్తున్నావు? నేను పిపీలక పురాణం చదువుతున్నాను ఆంటీ. అందులో జగనం మీద పుట్టుమచ్చలేని ఆడవాళ్ళకి ఓ పరిష్కార మార్గం ఉంది. కాల్తీ మిమ్మల్ని కాదు. ఏమిటో బాబు, ఈ వయసులో ఇలా కూర్చోకపోతే కీళ్ల నొప్పులు, ఆహా. రొమాటిక్ పెయిన్స్. మరి అర్ధరాత్రి ఇలా కీళ్ళ నొప్పులతో తిరగకపోతే వెళ్ళి పడుకోవచ్చుగా. సరే, నేను గోయింగ్ బాబు. గుడ్ నైట్ ఆంటీ. గుడ్ నైట్. తలిపేసేయండి. పిపీలక పురాణంలో ఏం రాశారండి? నీలా నడుం మీద పుట్టుమచ్చలేని ఆడపిల్లని మొదటిసారిగా గట్టిగా ముద్దు పెట్టుకున్నప్పుడు శోష రాకపోయినట్లయితే ఆ పిల్లకి కన్నెగండం లేనట్లే అని రాశారు. మరి నేను నిన్ను కోనా రంగరంగ కన్నెగండం పిపీలకం కుంటున్నానే దగ్గరకంటూరా.